తాను కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా జరిగిన కుబేరా సక్సెస్ మీట్లో తన స్పీచ్తో అందరినీ ఉత్సాహపరిచిన ఆయన నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగ్ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తూ ఉంటారని చెప్పారు. ఆరోగ్యం, నడవడిక, ఆలోచనలు, స్థిత ప్రజ్ఞత ఇలా ఎన్నో విషయాలు నాగ్లో నాకు నచ్చుతాయన్నారు. ఏం జరిగినా ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, నేను కూడా భవిష్యత్తులో ఏమైనా అవసరం వచ్చి ఓటీటీలో సినిమాలు చేయాల్సి వచ్చినా రెడీ అని అన్నారు. దీనికి ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలని, ఈ విషయంలోనూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నాకు స్ఫూర్తినిచ్చింది అన్నారు. ఓకే అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్లు తీసుకుని వచ్చేయకండి అంటూ సరదాగా చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్గా మారాయి. త్వరలోనే ఆయన్ను ఓటీటీలో కూడా చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలంతా ఏదో రకంగా ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. పలు కార్యక్రమాలకు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. వెంకటేష్ రానా నాయుడుతో అలరించారు. ఇక చిరు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. ఓటీటీలో తెరకెక్కే ప్రాజెక్టులకు కథే బలం. అందుకే బలమైన కథ కోసం వెతుకుతున్నారని, కొంతమంది రచయితలకు చిరంజీవి తన వయసుకు తగిన బలమైన కథ రాయాలని సూచించినట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా ఈ ఓటీటీ కామెంట్స్ పై మరోసారి ఈ విషయం తెరపైకొచ్చింది.